గజ్వేల్ మండలం రిమ్మనగూడ రాజీవ్ రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. బీఆర్ఎస్ నేత మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. యూరియా పంపిణీ చేయాలంటూ డిమాండ్ చేశారు. గజ్వేల్లోని రైల్వే పాయింట్ పునరుద్దరించాలన్నారు. ఎరువులు యూరియా అందించడంలో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రానున్న రోజుల్లో నియోజకవర్గ వ్యాప్తంగా రహదారులను దిగ్బంధం చేసి వంట వార్పు చేపడతామని హెచ్చరించారు. సంవత్సరాలైతే ఉంది. రైతులకి కరెంట్ ఇవ్వక, నీళ్లు ఇవ్వక, విత్తనాలు ఇవ్వక, యూరియా లేక, డిఏపీ లేక, విత్తనాలు లేక రోడ్ల మీద రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇలా భార్య పిల్లలు పాసు పుస్తకాలు పట్టుకుని రోడ్ల మీదకి వచ్చి పిల్లల్ని స్కూల్కు పంపకుండా యూరియా కోసం లైన్లో నిలవాల్సినటువంటి దౌర్భాగ్యం ఏర్పడింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో. మేము గతంలో కేసీఆర్ గారు ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు ఈ ప్రాంత ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రిగా గజ్వేల్ ఎమ్మెల్యేగా గజ్వేల్లో ఒక రేక్ పాయింట్ ఇచ్చి 600 కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రాంత రైతాంగానికి కావాల్సినంత మా ప్రాంతమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి కరీంనగర్, సిద్దిపేట్, సిరిసిల్ల, అదేవిధంగా నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట ఇవన్నీ జనగాం ఈ ప్రాంత రైతులందరూ కూడా గజ్వేల్ రేక్ పాయింట్ తో యూరియా అందించాం. గజ్వేల్ ఇవాళ అట్లాంటిది గజ్వేల్ రైతులకే యూరియా లేక రోడ్ల మీదకి వచ్చినాం. రేక్ పాయింట్ ఎత్తేసిండు రేవంత్ రెడ్డి గారు. గజ్వేల్ అంటే కక్ష పట్టుకుండు. గజ్వేల్ కి 180 కోట్లు శాంక్షన్ చేస్తే గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఇస్తే వాటిని రద్దు చేసిండు. మరి గజ్వేల్ మీద కక్ష పట్టుకున్నావు రేవంత్ రెడ్డి. ఇది పద్ధతి కాదు. గజ్వేల్ ప్రజలు కూడా తెలంగాణ బిడ్డలే. నువ్వు ముఖ్యమంత్రివి, రాష్ట్రానికి ముఖ్యమంత్రివి. నీ యొక్క కొడంగల్కి ముఖ్యమంత్రి కాదు, నీ మహబూబ్ నగర్కి ముఖ్యమంత్రి కాదు. ఇవాళ రాష్ట్రానికి మొత్తానికి ముఖ్యమంత్రి. రాష్ట్రంలో ఉండే 13,565 గ్రామాల రైతులు రోడ్ల మీదకి వచ్చి యూరియా సంచులు అడుక్కుంటుంటే, గుచ్చం ఎత్తుకుంటుంటే సోయి లేదా? జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్.